అనుకున్న ప్రయాణాలు చేయగలుగుతారు. గతంలోతో పోల్చుకున్నట్లయితే కనుక విద్యార్థులకి చదువు పట్ల ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, చదవాలన్న తపన పెరుగుతుంది. ధైర్య సాహసోపేతమైన గుణాలతో ముందడుగు వేస్తారు. అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని బాగా న్యూనపరిచినా, లేకపోతే మిమ్మల్ని తిట్టినా, లేకపోతే మిమ్మల్ని ఏదైనా అవహేళన చేసినా వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పగలుగుతారు. ఈ నెలలో చేసే పనిని ఇష్టంతో చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సొంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మీ ఇంట్లో వాళ్ళు కానీ, ప్రేమించిన వాళ్ళు కానీ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తిరిగి వాళ్ళతో కలవగలుగుతారు. దూరదృష్టితో ఆలోచించి పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, భూముల మీద పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ కలిసి వస్తుంది. అలాగే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం జాతకం ఇందాక చెప్పినట్టుగా పరిశీలన చేయించుకోండి. ప్రేమించిన వాళ్ళతో మాత్రం కలుస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇంట్లో పెళ్లికి ఒప్పుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహం కాని స్త్రీ పురుషులకి ఇష్టమైన వాళ్ళతో వివాహ యోగ్యత, ఇరుగు పొరుగు వారితో స్నేహము, సోదర సోదరీమణులతో ఆస్తి వివాదాల పరిష్కారంతో పాటుగా ఎవరికైతే సంతానం లేదో వాళ్ళ సంతాన యోగ్యత కనపడుతోంది. నార్మల్ డెలివరీ అవకాశాలు ఉన్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే స్త్రీలకు కూడా ఆడబడుచులతోటి, అత్తమామలతోటి సామరస్యంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రేమికులు మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే ఒప్పుకునే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇంటి నిర్మాణ పనులు చేసుకునే వాళ్ళకి తొందరగా వేగంగా ఇంటి నిర్మాణ పనులు ఎదురుకు వెళ్తాయి. కొత్త అవకాశాలు, ఆహ్వానాలు అందుకోగలుగుతారు. సన్మానాలు పొందుకోగలుగుతారు. అవార్డులు పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితము, అలాగే ఉత్తీర్ణత కనపడుతోంది. వ్యాపారస్తులకి డబ్బు లాభం కనపడుతోంది. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దుబాకరా ఖర్చులు, విందు వినోదాలకి, సౌఖ్యానికి, భోగానికి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త కంప్యూటర్ కోర్సులు కానీ, ఎలక్ట్రానిక్ విద్యుత్ పరమైనటువంటి వాటి పట్ల కానీ ఆసక్తి, అలాగే పోలీస్, ఆర్మీ కోర్సుల కోసం చేసే దరఖాస్తులు పరిశీలించడము, అనుకూలించడంతో పాటుగా విద్యలో చక్కని ప్రతిభ కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఆర్థిక ప్రగతి, గృహయోగం కనపడుతోంది. దేశాలకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగస్తులు బాధ్యతగా ఉద్యోగం చేయగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. ముఖ్యమైన పనులన్నీ తొందరగా జరుగుతాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కోపతాపాలు తగ్గుతాయి. ఇంట్లో అనేక రకాల మంచి పనులు చేయగలుగుతారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా వృద్ధి, ధనప్రాప్తితో పాటుగా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు. కొత్త భవిష్యత్ అంచనా వేసుకోగలుగుతారు వ్యాపారం విషయంలో. అలాగే డబ్బులు రొటేషన్ అవడంతో పాటుగా పోటీతత్వంతో వ్యాపారం చేసి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. అయితే